మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక అభయారణ్యంలో శ్రీశైలానికి సాఫీగా ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం అనుమతి. 7,700 కోట్ల అంచనా వ్యయం. బ్రాహ్మణపల్లి నుంచి దోమలపెంట వరకు 30 అడుగుల ఎత్తులో 62 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయితే 24 గంటలు రోడ్డుపై వాహన రాకపోకలకు అనుమతి. ఈ విధంగా అభయారణ్యంలో శ్రీశైలానికి సాఫీగా ఏదైతే ఇప్పుడు రోడ్డు సౌకర్యం లేదో ఆ సందర్భంగా అక్కడ అరణ్యంలో కూడా రోడ్డు సౌకర్యము 24 గంటలు సాఫీగా తిరిగే విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అక్కడ రోడ్డు రహదారులను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందడుగు వేసినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించిన నిధులను కూడా అంచనా వ్యయం కేంద్రం అనుమతి కోట్ల అంచనా వ్యయం వేసినట్టుగా కూడా చూడొచ్చు. ఈ విధంగా 7,700 కోట్ల అంచనా వ్యయం వేసింది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. జాబిలిపై బ్లూ గోస్ట్ చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్గా చరిత్ర. జనవరి 15న ప్రయోగించిన అమెరికన్ ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ 15 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు. గురువారం దిగనున్న మరో ల్యాండర్ ఏదైనా మరో 3 నెలల్లో జపనీస్ ల్యాండర్ కూడా. చంద్రుడిపై దిగిన బ్లూ గోస్ట్ చిత్రంలో జాబిల్లి ఉపరితలాన్ని దూరంగా భూమిని చూడవచ్చు. చంద్రుడిపై దిగిన బ్లూ గోస్ట్ చిత్రంలో జాబిల్లి ఉపరితలాన్ని దూరంగా భూమిని చూడవచ్చు అన్నట్టుగా ఇక్కడ చంద్రుడిపై అమెరికాకు సంబంధించిన ఏరోస్పేస్ ఒకటి ఇక్కడ ల్యాండర్ ప్రైవేట్ సంస్థకు సంబంధించి ఇక్కడ చంద్రుడిపై దిగడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ 15 రోజుల పాటు అక్కడ ఏమేమి ఉన్నాయో ఆధారాలు సేకరించే పనిలో అది చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ అంతరిక్ష పరిశోధనల సంస్థ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ ఈ విధంగా ఇక్కడ ప్రయోగం చేసింది. ఇది సక్సెస్ అయినట్టుగా చూడొచ్చు. సక్సెస్ఫుల్గా అక్కడ ల్యాండ్ అయినట్టుగా చూడొచ్చు. ఇక ల్యాండర్ అనేది ఈ విధంగా చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్గా చరిత్ర. జనవరి 15న ప్రయోగించిన అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనల సంస్థ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ గురువారం దిగనున్న మరో ల్యాండర్ ఏదైనా మరో 3 నెలల్లో జపనీస్ ల్యాండర్ కూడా ఈ విధంగా అక్కడ ప్రయోగాలు చంద్రుడిపై జరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. సెబీ మాజీ చీఫ్ మాధవిపురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. మరో 3 సెబీ డైరెక్టర్లు బీఎస్ఈ ఎండి సీఈఓపై కూడా 30 రోజుల్లో కేసు నివేదిక సమర్పించాలి. ఏసీబీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశం. సెబీ మాజీ చీఫ్ మాధవిపురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. మరో 3 సెబీ డైరెక్టర్లు బీఎస్ఈ ఎండి సీఈఓపై కూడా 30 రోజుల్లో కేసు నివేదిక సమర్పించాలి. ఏసీబీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశం. ఈ విధంగా సెబీ మాజీ చీఫ్ మాధవిపురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ విధంగా ఇక్కడ కోట్ల కుంభకోణం జరిగిన కేసులో ఈ విధంగా ఈమెపై సెబీ మాజీ చీఫ్ మాధవిపురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని ఇక్కడ మరో 3 సెబీ డైరెక్టర్లు బీఎస్ఈ ఎండి సీఈఓపై కూడా 30 రోజుల్లో కేసు నివేదిక సమర్పించాలి. ఏసీబీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశం. ఏసీబీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అనేక కోట్ల రూపాయలు ఇక్కడ కుంభకోణం జరిగిన కేసులో ఈ విధంగా ఈమె ప్రముఖ పాత్ర వహించిందని ఈ విధంగా సెబీ మాజీ చీఫ్ మాధవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని ఇక్కడ ముంబై కోర్టు సిబిఐకి తెలియజేసినట్టుగా చూడవచ్చు. కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన దుండగులు. గత నెల 28 మహారాష్ట్రలోని సంతు ముక్తాయ్ యాత్రలో ఘటన. ఠానాలో మంత్రి ఫిర్యాదు. 2 గంటలు కూర్చోబెట్టిన పోలీసులు. అమ్మాయి విషయం కావడంతో పునరాలోచించుకోవాలని సూచన. కేంద్ర మంత్రి కుమార్తెకు రక్షణ లేకపోతే ఎలా అని రక్షా ఖడ్సే ఆవేదన. విధంగా కేంద్ర మంత్రి కుమార్తెకే ఈ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన దుండగులు ఇక్కడ కేంద్ర మంత్రి కుమార్తెకే రక్షణ లేదన్నట్టుగా ఇక్కడ ఆమె చెప్పుకొస్తుంది. ఈ విధంగా పోలీస్ స్టేషన్లో 2 గంటలు కూర్చోబెట్టి విచారించారు. ఈ విధంగా కేసు అమ్మాయి విషయం కావడంతో పునరాలోచించుకోవాలని సూచన. కేంద్ర మంత్రి కుమార్తెకే రక్షణ లేకపోతే ఎలా అని రక్షా ఖడ్సే ఆవేదన. గత నెల 28న మహారాష్ట్రలోని సంతు ముక్తాయ్ యాత్రలో ఈ ఘటన జరిగింది. సంతు ముక్తాయ్ యాత్రలో ఇక్కడ జరిగింది. ఈ విధంగా ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా చూడవచ్చు. కేటీఆర్కు అహంకారం. కిషన్ రెడ్డికి కుళ్ళు. ఆయన కన్నా జూనియర్గా ఉన్న నేను ఎదిగానని అసూయ. రాష్ట్రానికి మంచి చేయాలని మోడీకి ఉన్న కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారు. ఏదైనా వస్తే తన ఖాతాలో వేసుకుంటున్నారు. రాకపోతే రేవంత్ ఏం చేయలేదంటున్నారు. ఎయిర్పోర్ట్ తెచ్చింది ఆయనే అయితే మూసీ త్రిబుల్-ఆర్ మెట్రోలను అడ్డుకున్నది ఎవరు? కేంద్రం వద్ద ఈడీ సిబిఐ ఉన్నాయని ఎంతకాలం బెదిరిస్తారు? చావు ఓసారే వస్తుంది. కృష్ణాలో నీటిని
కృష్ణాలో ఎక్కువ నీటిని ఏపీకి ఇస్తూ కేసీఆర్ పెట్టిన సంతకం రాష్ట్రానికి ఎముపాశమైంది. ఏడాది కాకముందే దిగిపోవాలంటున్నారు. ఈ పాలమూరు బిడ్డపై పగ ఎందుకు? వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా పథకాలు ప్రారంభం. కృష్ణా జలాల అక్రమ వినియోగంపై ఏపీ మీద ఫిర్యాదుకు సిద్ధం. నేడు ఢిల్లీకి సీఎం జలశక్తి మంత్రితో భేటీ. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్ జూపల్లి తదితరులు. ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి బహిరంగ సభలో పాల్గొని వివిధ పథకాలకు రైతు భరోసా పథకాలు, మహిళా శక్తి పథకాలు ప్రారంభించారు. ఆ విధంగా సభలో భాగంగా ఈ విధంగా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏరోస్పేస్ విమానాశ్రయం వరంగల్లో ఏర్పాటు చేసేదాన్ని కిషన్ రెడ్డి తీసుకొచ్చినా కానీ త్రిబుల్-ఆర్ మెట్రో అదేవిధంగా ఇక్కడ త్రిబుల్-ఆర్ మెట్రో అడ్డుకున్నది, మూసీ త్రిబుల్-ఆర్ మెట్రోలను అడ్డుకున్నది ఎవరు అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉన్న రాష్ట్రానికి అభివృద్ధి నిధులు కేటాయించాలని సుముఖంగా ఉన్న కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. దానివల్ల సీఎంకు మంచి పేరు వస్తుంది, ఆయన చిన్న వయసులో ఈ విధంగా ఆయన కంటే ఎక్కువ పదవి వచ్చిందనే అసూయతోటి ఇక్కడ అటు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అసూయపడుతున్నారన్నట్టుగా, ఎదిగానని అసూయపడుతున్నారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ఎక్కడ నాకు మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నాడు కిషన్ రెడ్డి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో మాట్లాడి చూడొచ్చు. కృష్ణా జలాల అక్రమ వినియోగంపై ఏపీ మీద ఫిర్యాదుకు సిద్ధం. కృష్ణా జలాల అక్రమ వినియోగంపై ఏపీ మీద ఫిర్యాదుకు సిద్ధం. నేడు ఢిల్లీకి సీఎం జలశక్తి మంత్రితో భేటీ. విధంగా అప్పటి సీఎం కదా బీఆర్ఎస్ హయాంలో సీఎంగా ఉన్న కేసీఆర్ సంతకం వల్లనే ఇక్కడ కృష్ణా జలాల నీళ్లు ఏపీకి తరలించకపోతున్నారు అధిక మొత్తంలో అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఇక్కడ కేసీఆర్ చేసిన సంతకమే యమపాశమైంది అన్నట్టుగా కృష్ణా జలాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ సందర్భంగా ఇక్కడ ఢిల్లీ వెళ్తున్నట్టు చూడొచ్చు. ఈరోజు బీఆర్ఎస్ వల్లే టన్నెల్ ప్రమాదం, 10 ఏళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు, ప్రమాదం జరిగాక అబుదాబిలో హరీష్ జల్సాలు, ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నిబద్ధతను నిరూపించుకుంటాం రేవంత్, టన్నెల్లోనికి వెళ్ళి సీఎం పరిశీలన. విధంగా బీఆర్ఎస్ వల్లే టన్నెల్ ప్రమాదం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో ఈ టన్నెల్కు సంబంధించి ఎస్ఎల్బీసీకి సంబంధించి మరమ్మతులు చేసి ఉంటే ఇప్పుడు ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అన్నట్టుగా ఇక్కడ ప్రమాదం జరిగితే ఇక్కడ హరీష్ రావు అబుదాబిలో ప్రమాదం జరిగాక అబుదాబిలో హరీష్ జల్సాలు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి నిధులు రాకుండా కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని, నిత్యం అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్కు అహంకారం ఉంటే కిషన్ రెడ్డికి కుళ్ళు ఉందని అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పర్యటించిన ముఖ్యమంత్రి 879.80 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులిచ్చి మంచి చేయాలని ప్రధాని మోడీ చూస్తున్నా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని తెలిపారు. తాము కేంద్ర మంత్రుల వద్దకు, ప్రధానమంత్రి వద్దకు పలుమార్లు వెళ్లి ఏదైనా సాధిస్తే కిషన్ రెడ్డి తానే తెచ్చానంటూ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. వస్తే తన ఖాతాలోకి, రాకపోతే రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదని ఆరోపించడం ఆయనకు విధంగా అలవాటైందన్నట్టుగా ఇక్కడ ఆయన కంటే తక్కువ పదిలో ఉన్నవాడిని ఇక్కడ సీఎం నయాననే అసూయతోటి ఇక్కడ అటు కిషన్ రెడ్డి ఇది అహంకారంతో హరీష్ రావు ఇక్కడ నా మీద అడ్డుపడుతున్నారు అన్నట్టుగా, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా వనపర్తి జిల్లాలో బహిరంగ సభలో భాగంగా ఈ విధంగా మాట్లాడినట్టు చూడొచ్చు. ముఖ్యంగా అక్కడ పథకాలకు ప్రారంభిస్తూ అదేవిధంగా ఇక్కడ ఈ సందర్భంగా బీజేపీ ఇటు బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి కూడా మాట్లాడి చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, 6న కేబినెట్ భేటీలో ఖరారు. తొలుత ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం. తర్వాత వారం పాటు విరామం. అనంతరం ఢిల్లీకి అఖిలపక్షం. బీసీలకు 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి. విరామం తర్వాత బడ్జెట్ ఏప్రిల్ 3 దాకా సమావేశాలు. అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు. 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, 6న కేబినెట్ భేటీలో ఖరారు. తొలుత ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం. విధంగా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మార్చి 2వ వారంలో జరగబోతున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లును ఆమోదించే ఉద్దేశం ఉన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. బీసీలకు 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి. విరామం తర్వాత బడ్జెట్ ఏప్రిల్ 3 దాకా సమావేశాలు. అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయన్నట్టుగా ఇక్కడ
గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా బీసీకి 42% ఒక వాటా కేటాయించాలని ఇక్కడ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అసెంబ్లీలో చర్చిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ ఏప్రిల్ 3 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. లభించని ఆచూకీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. నీటి ఊటతో అవాంతరాలు. 7 మీటర్లు తవ్విన కానరాని జాడ నేడు కొలిక్కి. విధంగా లభించని ఆచూకీ ఇంకా టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇంకా నీరు అధిక మొత్తంలో అక్కడ నిలిచిపోవడంతో సహాయక చర్యలు చేయడం కూడా ఆలస్యమవుతుంది. అదేవిధంగా వాళ్ళ ఆచూకీ తెలుసుకోలేకపోతున్నారు. అన్ని విధాలుగా ప్రయత్నాలు చేపడుతున్నా కూడా ఇంకా వాళ్ళ ఆచూకీ లభించలేదన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈరోజైనా వాళ్ళ ఆచూకీ లభించే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం రేవంత్ కన్ఫ్యూజన్లో విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కాదు. మామునూరు ఎయిర్పోర్ట్ను ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు. మిగులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అప్పులపాల ఎలా అయ్యింది? విమానాశ్రయానికి భూసేకరణ ఎంత త్వరగా చేస్తారో చూద్దాం. భూమి ఇస్తే 2.5 ఏళ్లలోనే పూర్తి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రామప్పకు గుర్తింపు వచ్చినప్పుడే మోడీ ఎయిర్పోర్ట్ హామీ ఇచ్చారు. విమానాశ్రయంతో వరంగల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కిషన్ రెడ్డి ఈ విధంగా వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే భూమి కేటాయించిన వెంటనే మేము విమానాశ్రయ నిర్మాణానికి పనులు కొనసాగిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చి, ఈ విధంగా ఇక్కడ విమానాశ్రయాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదు, కేంద్ర ప్రభుత్వం ద్వారానే విమానాశ్రయాలు ఏర్పాటవుతాయి. అది రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏందనేది అన్నట్టుగా ఇక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ మాట్లాడి చూడొచ్చు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి. విమానాశ్రయాలను నిర్మించేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూసేకరణ మాత్రమే చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టును రాజకీయం చేయొద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్లే మామునూరు విమానాశ్రయం ఆలస్యమైందని రామ్మోహన్ ఆదివారం కవాడిగూడలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో సముదాయ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. మామునూరు ఎయిర్పోర్ట్ను ఎవరు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసు, అందుకే దీన్ని వారికే వదిలేద్దామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పులపాల ఎలా అయ్యిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముందు అమలు చేయండి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మేము మాట ఇచ్చాం, అందుకు అనుగుణంగా వరంగల్ ఎయిర్పోర్ట్ని ఇస్తున్నాం. దానికి ఎంత తొందరగా భూసేకరణ చేస్తారో చూద్దామని రామ్మోహన్ అన్నారు. మామునూరు విధంగా ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్టు ఏదైతే ఉందో ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ ద్వారా ఇక్కడ రాష్ట్రంలో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ మాత్రమే చేపట్టాలి. అది భూసేకరణ ఎంత త్వరగా చేపడితే మేము వరంగల్లో విమానాశ్రయం అంత త్వరగా ఏర్పాటు చేస్తాం అన్నట్టుగా ఇక్కడ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడిగా ఎదుర్కొందాం, తరానికోసారి వచ్చే సమస్య ఇది. శాంతి చర్చల్లో ఉక్రెయిన్ను బలంగా ఉంచాలంటే మన సాయం అవసరం. అమెరికా పాత్రను విస్మరించలేం. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ EU దేశాల భేటీ తర్వాత వ్యాఖ్యలు. అమెరికాతో సంబంధం లేకుండా యూరప్ దేశాలు బలోపేతం కావాలి. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా, ఉక్రెయిన్కు యూకే రుణం 24,855 కోట్లు, ఆయుధాల తయారీకి ఊతం. జెలెన్స్కీకి కీర్ స్టార్మర్ సాదర స్వాగతం, అన్ని విధాల అండగా ఉంటామని హామీ. ఇక్కడ బ్రిటన్ ప్రధాని ఆధ్వర్యంలో ఇక్కడ జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మధ్య శాంతి చర్చలు చర్చలు విఫలమైన సందర్భంగా మరో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విధంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆధ్వర్యంలో విధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఇక్కడ మనం బ్రిటన్ ప్రధాని అధ్యక్షుడు కీర్ స్టార్మర్ ఆధ్వర్యంలో విధంగా ఇక్కడ మరో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూడవచ్చు. దీనికి సంబంధించి అమెరికాకు ధీటుగా మనం ఎదగాలన్నట్టుగా ఈ సమావేశంలో మాట్లాడుకొచ్చినట్టుగా చూడవచ్చు. ఉక్రెయిన్ విషయంలో అమెరికాను నమ్మరాని మిత్రుడిగా తాను భావించట్లేదని, ఆ దేశం తమకు ఎప్పటికీ ముఖ్యమైన మిత్రుడేనని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. కానీ శాంతి చర్చల సమయంలో ఉక్రెయిన్ను బలమైన స్థానంలో ఉంచాలంటే యూరప్ నుంచి ఆ దేశానికి ఆర్థిక సాయం అందాల్సిందేనని ఆయన విధంగా ఇక్కడ
రష్యా నుంచి యుద్ధం ఎదుర్కొనేందుకు ఈ విధంగా యూరోప్ దేశాల నుంచి దేశానికి సపోర్ట్ తప్పకుండా అందాలి, కాకపోతే అమెరికాని తోటి ఎలాంటి ద్వేషం లేకుండా దాంతో కూడా అనుకూలంగానే ఉండాలన్నట్టుగా ఇక్కడ సమావేశంలో చర్చించినట్టు చూడొచ్చు. అక్రమ వలసలకు కళ్లెం వేష, ఫిబ్రవరిలో 8,326 కేసులే దేశ చరిత్రలోనే అతి తక్కువ. ఇకపై ఇంగ్లీష్ అధికార భాష. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంగ్లీష్కు పట్టం, వైవిధ్యానికి గొడ్డలు పెట్టంటూ నిరసనలు. అక్రమ వలసలకు కళ్లెం వేష అన్నట్టుగా ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుకొస్తారు. ఫిబ్రవరిలో 8,326 కేసులే దేశ చరిత్రలోనే అతి తక్కువ. ఇకపై ఇంగ్లీష్ అధికార భాష. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంగ్లీష్ అధికార భాషగా చేస్తూ అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు. ఈ విధంగా ఇంగ్లీష్కు పట్టం, వైవిధ్యానికి గొడ్డలు పెట్టంటూ నిరసనలు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్. పట్టభద్రుల నియోజకవర్గం ఫలితం వెల్లడికి 2 రోజులు పట్టే అవకాశం. నేడు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగబోతుంది. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడే అవకాశం, కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా మార్చి 20న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు 5 స్థానాలకు జరిగే వాటికి ఈరోజు నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు చూడొచ్చు. ఇక్కడ సంగారెడ్డి జిల్లా బొమ్మారెడ్డిగూడెంలో మృతి చెందిన కోళ్లు. 8,000 కోళ్ల మృతి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం. ఈ విధంగా సంగారెడ్డి జిల్లా బొమ్మారెడ్డిగూడెంలో 8,000 కోళ్ల మృతి చెందినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. స్నానానికి కూడా పనికిరాని గంగా జలం. బీహార్లో అనేక చోట్ల కలుషితం. అధిక స్థాయిలో కొలిఫామ్ బ్యాక్టీరియా. రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక వెల్లడి. విధంగా స్నానానికి కూడా పనికిరాని గంగాజలం. బీహార్లో అనేక చోట్ల కలుషితం. అధిక స్థాయిలో కొలిఫామ్ బ్యాక్టీరియా. రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక వెల్లడైనది. ఇక్కడ స్నానానికి కూడా పనికిరాకుండా ఇక్కడ బీహార్లో అనేక చోట్ల కలుషితమైన అన్న ఇక్కడ వార్త. మనం ఫిబ్రవరిలో 17 అవినీతి కేసులు. పట్టుబడ్డ వారిలో పోలీసులే ఎక్కువ. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ వెల్లడి. ఫిబ్రవరిలో 17 అవినీతి కేసులు. ఈ విధంగా పట్టుబడ్డ వారిలో పోలీసులే ఎక్కువ. లంచం తీసుకుంటూ దొరికినట్టుగా అవినీతికి పోలీసులు 17 కేసులు, అవి అన్ని పోలీసులపై ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా వార్త ఏసీబీ డీజీ విజయ్ కుమార్ వెల్లడి చేసినట్టు చూడవచ్చు. త్రిబులార్ ఉత్తర భాగం ట్రాఫిక్పై మళ్లీ సర్వే. డిపిఆర్లో సమగ్ర వివరాలు లేవన్న కేంద్రం. రీసర్వేకు నిర్ణయం, ఆ తర్వాతే ఆమోదం. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రీసర్వే. ఆ మార్గంలో ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి, ప్రయాణించే వారి అభిప్రాయాలు ఏమిటి తదితర సమగ్ర వివరాల సేకరణ త్వరితగతిన ముగించాలని సర్కార్ నిర్ణయం. రీజనల్ రింగ్ రోడ్ త్రిబులార్ ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్రం ఆమోదం విషయంలో మరోసారి బ్రేక్ పడింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత దానిపై ఎన్ని వాహనాలు తిరుగుతాయి, ఏడాదికి ఎన్ని వాహనాలు పెరుగుతాయి, వాటి వల్ల వచ్చే ఆదాయం ఎంత అన్నది తేలిన తర్వాతే ఆమోదం తెలపాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందుకోసం ఈ రోడ్డుపై తిరిగే వాహనాలు, ట్రాఫిక్ రద్దీపై ఉత్తర భాగం త్రిబులార్ ట్రాఫిక్పై మళ్ళీ సర్వే. విధంగా దక్షిణ భాగానికి కేంద్రం ఆమోదం చేసింది, కానీ ఉత్తర భాగంపై మళ్ళీ ఆ రహదారిపై ఎన్ని వాహనాలు తిరుగుతాయి, ఇక్కడ ఎంత రద్దీ ఏర్పడుతుంది అన్ని వివరాలు, పూర్తి వివరాలు సమర్పించిన తర్వాతనే ఇక్కడ దానికి ఆమోదం ఇస్తుందంట కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఇంకా పనులు ఇప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా లేకపోవచ్చుగా చూడవచ్చు. ఇక్కడ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చు త్రిబులార్ నిర్మాణానికి పూర్తవడానికి అన్నట్టుగా ఈ వార్తను బట్టి మనం చూడొచ్చు. సిప్లా జలుబు దగ్గు ఎటువంటిదైనా సాధారణమైనది కాదు, టైం తీసుకోండి, చెస్ట్ అండ్ కోల్డ్. ఈ విధంగా జలుబు దగ్గుకు సంబంధించి యాడ్ ఇవ్వడం జరిగింది, టాబ్లెట్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.